ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది తర్వాత చాలామంది చెప్తూ ఉంటాను. నిన్న కూడా ఒక అతను కాల్ చేసి సార్, మీరు చెప్పిన స్టాక్స్లో చాలా స్టాక్స్ నేను పెట్టుకున్నాను సార్. ఇట్స్ వెరీ వండర్ఫుల్, ఒక డీసెంట్ ప్రాఫిట్ నేను జనరేట్ చేశాను. నేను ఎన్నో చూస్తున్నాను, బట్ సుమన్ టీవీ చూస్తున్న మీ ఛానల్లో రెగ్యులర్గా అంటే ప్రాఫిట్స్ నాకు ఇంతవరకు నేను లైఫ్లో ప్రాఫిట్ చేయలేదు సార్. మీ వీడియోస్ చూసి నేను ప్రాఫిట్లో పడ్డాను, ప్రాఫిట్ చేస్తున్నాను అని అన్నాడు. రియల్గా చాలా ఆనందంగా అనిపించింది, ఎందుకంటే అదే కావాలి. నా అనుభవం మీకు మనీ రూపంలో కన్వర్ట్ అవ్వాలనేది ఇట్స్ మై విష్. అది జరిగింది, జరుగుతుంది. డెఫినెట్గా మంచి లాభాలు మీరు తీయగలరు, బట్ నేను చెప్పినట్టు చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే మార్కెట్ అంటే హై రిస్క్ ఉంది. మార్కెట్ మీ అందరికీ తెలిసిందే, బాగున్నప్పుడు అందరూ బాగానే హ్యాపీగా ఉంటారు. అదేలాగా ఒక మంచి కరెక్షన్లో కూడా ఎక్కడెక్కడ ఏమేమి స్టాక్స్ కొనాలి అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈవెన్ దో కరెక్షన్స్లో కూడా నేను ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ 30% నేను చాలామంది అది కూడా అక్కడ అంటే ఈ 3 yearsలో అలాంటిది సిచ్యువేషన్ వచ్చినా కూడా అప్పుడు కూడా చాలామంది ప్రాఫిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మార్కెట్లో ఎప్పుడు మనము ఒకే స్టైల్లోనే ఉండలేము. ఎప్పటికప్పుడు వ్యూహాన్ని చేంజ్ చేస్తూ మారుస్తూ వెళ్ళాలి. అదే మన అనుభవం. ఆ అనుభవాన్నే మీకు అందిస్తున్నాను. అది ఇప్పుడు చూడండి, ఇది కూడా ఒక 40 to 60 days ఒక షార్ట్ టర్మ్. చూడండి, ఈ స్టాక్ వచ్చి ఫస్ట్ స్టాక్ వచ్చి శివం ఆటో. చూడండి, ఇది ఒక స్మాల్ క్యాప్, చిన్న స్టాకు, శివం ఆటో. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹39.85 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹42 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹42 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹57.25 మొదటి టార్గెట్, ₹73.70 రెండో టార్గెట్, ₹99.90 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹25 స్టాప్ లాస్. శివం ఆటోటెక్ లిమిటెడ్ 2006 నుంచి ఇది మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి సాస్కాన్ టెక్నాలజీ. చూడండి, సాస్కాన్ టెక్నాలజీ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1102 ఉంది. చూడండి, నేను ఇప్పుడు బై అబోవ్ అంటే బై అబోవ్, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనకూడదు, బాయ్ ఓన్లీ అబోవ్ 1171. చూడండి, 1171 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. దీని యొక్క టార్గెట్ వచ్చి 1471 ఫస్ట్ టార్గెట్, 1777 సెకండ్ టార్గెట్, 2265 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹880 స్టాప్ లాస్. సాస్కాన్ టెక్నాలజీస్ ఇది కూడా 2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి చాఫ్లర్ ఇండియా. చూడండి, చాఫ్లర్ ఇండియా లిమిటెడ్. ఇది ఎన్ఎస్సి కోడు చెప్తాను తర్వాత. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము మన అకాడమీలో, గురుప్రసాద్ అకాడమీలో 19వ వర్క్షాప్ మనము అక్టోబర్ 28, 29 2 days వర్క్షాప్ మనం జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళు, అంటే రియల్గా ఒక స్టాక్ని వర్క్షాప్ అయిన తర్వాత మీరే ఒక స్టాక్ని ఈక్విటీ స్టాక్ ఐడెంటిఫై చేస్తారు. బాటంలో ఎక్కడ కొనాలి,
కొన్న తర్వాత వెరీ షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాను. లైఫ్ లాంగ్ ఏ స్టాక్ అయినా సరే మీరు ఒక 5% రిటర్న్స్ చాలా అవలీలుగా తీస్తారు. అది ఇట్స్ ఆల్రెడీ ప్రూవన్. కాబట్టి రియల్గా ఓన్లీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ప్యాషన్ కలిగిన వాళ్ళు మాత్రమే దయచేసి మనల్ని కాంటాక్ట్ చేయండి. అది ఆల్మోస్ట్ ఇప్పుడు 75% సీట్స్ కంప్లీటెడ్, లాస్ట్ 25% ఉంది. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే మీకు కొన్ని పనులు ఉన్నాయి. అవన్నీ మీరు పూర్తి చేసుకునే అక్కడికి రాగలరు. డైరెక్ట్గా అక్కడికి వస్తే మాత్రం అది ఎలిజిబుల్ ఉండదు. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి చాఫ్లర్ ఇండియా. ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా SCHAEFFLER చాఫ్లర్ ఇండియా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి 3575. చూడండి 3575 కరెంట్ మార్కెట్ ప్రైసు. దీని యొక్క టార్గెట్ వచ్చి 4353 ఫస్ట్ టార్గెట్. సారీ, ఇది ఎక్కడ కొనాలి చెప్తాను. సరే, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 3575. ఇప్పుడు కొనకూడదు, బాయ్ ఓన్లీ అబోవ్ 3630 పైనే కొనాలి. చూడండి, నోట్ చేసుకోండి, 3630 పైనే ఈ స్టాక్ కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 4353 ఫస్ట్ టార్గెట్, 5103 సెకండ్ టార్గెట్, 6297 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 3160 స్టాప్ లాస్. చాఫ్లర్ ఇండియా లిమిటెడ్, ఇది కూడా 2001 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. మరి తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. లాస్ట్ ఇయర్ దివాళీ నుంచి లాంచ్ చేసే ఈ ప్రోడక్ట్స్ అన్ని అంత బ్యూటిఫుల్గా చాలామందికి ఉపయోగపడింది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ఇది ఒక చిన్న స్టాకు, జీ మీడియా. చూడండి, జీ మీడియా కార్పొరేషన్. చాలామంది అడుగుతారు, సార్ ఏదైనా ఒక 15 రూపీస్ 10 రూపీస్లో స్టాక్ ఇవ్వండి అని. వాళ్ళ కోసమే ఈ స్టాక్ ఇస్తున్నాను. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 13 రూపాయలు 30 పైసలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 14 రూపాయలు 60 పైసలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 14 రూపాయలు 60 పైసలు పైన ఈ స్టాక్ కొన్నారంటే టార్గెట్ 18 రూపాయలు 60 పైసలు, 22 రూపాయలు 80 పైసలు, 29 రూపాయలు 60 పైసలు. స్టాప్ లాస్ వచ్చి ఇది 10 రూపాయలు 30 పైసలు స్టాప్ లాస్. అది ఇది కూడా 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ఉంది. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నిఫ్టీ గురించి రెగ్యులర్గా మన డైరెక్షన్స్ అన్నీ చెప్తున్నాము. మన వెబ్సైట్లో కూడా మీకు ప్రీవియస్ ఈవెంట్స్ అన్నీ ఎక్కడెక్కడ జరిగిందని వాటి డీటెయిల్స్ కూడా తెలుస్తుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.